హాయ్, వెల్కమ్ టు ప్రసాద్ సిటీ కేర్. దిస్ ఈజ్ డాక్టర్ బివి నాగేంద్ర ప్రసాద్. మరి కొంతమంది పిల్లలు మ్యాథమెటిక్స్ని చాలా చక్కగా చేస్తూ ఉంటారు. అదే కొంతమంది ఒక సెట్ ఆఫ్ స్టూడెంట్ చూసినట్టయితే వాళ్ళు మ్యూజికల్ సెన్స్ కానీ లేదా ఒక ఆర్టిస్టిక్ నాలెడ్జ్ కానీ చాలా వాళ్ళు ఎక్కువగా ఉంటుంది. మరి ఇలాంటి డిఫరెన్షియేషన్స్, ఇలాంటి తారతమ్యాలు స్టూడెంట్స్ మధ్యలో ఎందుకు ఉంటాయి? మీకు దీని గురించి తెలిసే ఉంటుంది. బేసికల్గా దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే మన బ్రెయిన్ థియరీని ఖచ్చితంగా మీరు చూడాల్సిందే. నౌ జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ వాట్ ఈస్ అ బ్రెయిన్ థియరీ. అంటే లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్. అంటే మన మానవ మెదడు లేదా బ్రెయిన్ 2 హెమిస్ఫియర్స్గా ఉంటుంది, లెఫ్ట్ బ్రెయిన్ అండ్ రైట్ బ్రెయిన్. మరి లెఫ్ట్ బ్రెయిన్ అనేది ఆల్వేస్ లాజికల్ అండ్ అనలిటికల్ బ్రెయిన్గా పిలుస్తారు. అంటే దానికి సంబంధించి అంటే లెఫ్ట్ బ్రెయిన్ యూజ్ చేసే పిల్లలు ఎక్కువగా ఈ లాజికల్ అండ్ అనలిటికల్ స్కిల్స్ని మీరు ఎక్కువగా గమనించవచ్చు. అంటే మ్యాథ్స్ సంబంధించి, అలాగనే లాంగ్వేజ్ అండ్ గ్రామర్, అలాగనే ప్లానింగ్ అండ్ ఆర్గనైజ్ థింగ్స్ వెల్, అలాగనే క్రిటికల్ థింకింగ్. ఇవన్నీ కూడా లెఫ్ట్ బ్రెయిన్ యూజర్స్లో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మరి రైట్ బ్రెయిన్ యూజర్స్లో ఏముంటాయో తెలుసుకుందామా? వాళ్ళు బేసికల్గా చాలా ఆర్టిస్టిక్గా ఉంటారు, మ్యూజికల్ సెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది, చాలా ఇంట్యూటివ్గా ఉంటారు, ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్ అనేవి చాలా వాళ్ళల్లో మీకు ఆ ఎమోషనల్స్ని బాగా తెలియజేసే విధంగా ఉంటారు. ఇవన్నీ మరి లెఫ్ట్ బ్రెయిన్ యూజర్స్ పిల్లల్లో ఉంటాయి. మరి ఏంటి పొద్దున్నే ఈ లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ అనుకుంటున్నారా? ఎస్, ఎగ్జాక్ట్లీ, దిస్ ఈజ్ అ ప్రూవ్డ్ థియరీ. ఈ సిద్ధాంతం అనేది యూనివర్సల్గా చాలా సైంటిఫికల్గా ప్రూవ్ అయినటువంటి థియరీ. ఎవరైతే ఈ 2 బ్రెయిన్స్ని టుగెదర్గా యూజ్ చేయగలుగుతారో వాళ్ళు ఒక గొప్ప పొజిషన్లోకి వెళ్తారు. అంటే లెఫ్ట్ బ్రెయిన్ అండ్ రైట్ బ్రెయిన్ రెండింటిని కలిపి మనము ప్రాపర్గా యూజ్ చేయగలిగితే చాలా ప్రొడక్టివ్ రిజల్ట్స్ ఉంటాయి. ఒక సైంటిస్ట్కి ఎంతైతే క్రియేటివ్గా థింక్ చేస్తారో ఆ సిద్ధాంతాన్ని అంతే ఎక్స్ప్రెసివ్గా మనం చెప్పగలిగే విధంగా ఉండాలి. అలాగని ఒక మ్యూజిషియన్కి ఎంతైతే వాళ్ళు మ్యూజిక్ని సిద్ధం చేసుకుంటారో దాని బ్యాక్గ్రౌండ్లో దాని యొక్క నోట్స్ని సిద్ధం చేసుకోవడానికి లెఫ్ట్ బ్రెయిన్ యూసేజ్ కూడా వాళ్ళకి కావాలి. మరి ఈ 2 బ్రెయిన్స్ని సమానంగా మనం యూజ్ చేసుకోవాలి అంటే దానికి ఇంకొక థియరీ ఉంది. దాన్ని మనం మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ అంటాం. ఇది మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్పబోతాను. మరి ఇప్పుడు మీ పిల్లలు ఏ బ్రెయిన్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి లెఫ్ట్ బ్రెయిన్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు సార్, రైట్ బ్రెయిన్ యూజ్ చేసుకోవట్లేదు, దాన్ని ఎలాగ మనము నార్మలైజ్ చేయాలనుకున్నా కానీ మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రీగా కౌన్సిలింగ్ ఇవ్వబడుతుంది. ఈ బ్రెయిన్ థియరీ అనేది చాలా ప్రాచుర్యం పొందినటువంటి సిద్ధాంతం అండి. తప్పకుండా మీ పిల్లల్లో ఇలాంటి డిఫరెన్షియేషన్ గమనిస్తే కనుక ఇమీడియట్గా వాళ్ళని కౌన్సిలింగ్ అనేది చాలా అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ 2 బ్రెయిన్స్ ప్రాపర్గా యూజ్ చేయడం ఈ రోజుల్లో చాలా చాలా అవసరం. ఇలాంటి మంచి ఎడ్యుకేషనల్ వీడియోస్కి ప్రసాద్ సిటీ గారిని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మరి లైక్ చేయండి. థ్యాంక్ యూ.